వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. రాష్ట్రానికి వాయుగుండం ముప్పు ఉందా అంటే అవుననే అంటున్నారు ఐఎండీ వర్గాలు. నేడు మరో 2 రోజులు ఈ తీవ్ర వాయుగుండంగా మారి రాష్ట్రానికి తీవ్ర వర్షాలు అయితే ఉంటాయని చెప్పి వీళ్ళు ఆల్రెడీ హెచ్చరించడం అయితే జరిగింది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఏదైతే ఇప్పుడు దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రం మధ్య భాగాలపై కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. సోమవారం సాయంత్రం ఇది 30 కిలోమీటర్ల వేగంతో కదులుతూ నాగపట్నానికి 810 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 920 కిలోమీటర్లు, చెన్నైకి 1000 కిలోమీటర్ల దూరంలో అయితే కేంద్రీకృతమైందని ఐఎండీ అయితే హెచ్చరించింది. అయితే రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఆ తర్వాత 2 రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే ఇప్పటికే తెలియజేశారు. దీని ప్రభావంతో ఈ నెల 29వ తేదీ వరకు దక్షిణ కోస్తా, రాయలసీమ కొన్ని చోట్ల అయితే తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంకు వేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ అయితే తెలియజేశారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి మంగళవారం గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. వచ్చే 4 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పి, అయితే మత్స్యకారులు ఎటువంటి పరిస్థితుల్లోని వేటకెళ్లే అవకాశం లేదు అని చెప్పి ఆల్రెడీ విశాఖ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించింది. ఏదేమైనా ఈ 29, 20, 30 తారీఖులలో భారీ వర్షాలు అయితే కురుస్తాయని ఈ వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో అయితే దేశ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన కూడా అయితే వాయిదా వేశారు. దీనివల్ల అలాగే ఈ వర్షాల మటుకు అధికంగా వచ్చి కురిసే అవకాశం అయితే ఉంది. దీనివల్ల అందరూ జాగ్రత్తగా పడాలని చెప్పి ఆల్రెడీ ఐఎండీ కానీ విశాఖ వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ఇది వాతావరణం సంబంధించి విశేషాలు. విశాఖ సముద్రం తీరం నుంచి కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.